వాళ్ళకి మీరు ఆటంకం పెట్టద్దు, వాళ్ళ గురించి మీరు ఏది ఆలోచించవద్దు. వాళ్ళు ఏం చేసినా మీరు వాళ్ళ మీద కోపడద్దు. పిల్లలు కాబట్టి వాళ్ళ మీద కోపడద్దు. మీరు ఏంటంటే వాక్యం మీద చెవిలోచడమే, వాక్యాన్ని జాగ్రత్తగా వినడమే. రైట్. తల వంచేది ప్రార్థించండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా తండ్రి, ఈ రోజు నాయన మేము సంఘముగా నీ యొక్క మందిరములో తండ్రి కలిసి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు తండ్రి. ఇదిగో నాయన, ఈరోజు మీరు మాతో మాట్లాడతారు. విశ్వాసముతో నీ మందిరములో తండ్రి నాయన గడపాలని, ఏక మనస్సు కలిగి ఏక భావముతో నిన్ను ఆరాధించాలని ఒక గొప్ప ఆలోచనతో తండ్రి ఈ మందిరములో మేము ఉన్నాము తండ్రి. కనుక మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఏ రీతిలో వెళితే నీ యొద్దకు రాగలమో, నీ సన్నిధిలో ఉండగలమో ఆ రీతిలో నీ బ్రతకడానికి రైతు మీరు మాకు సహాయం దయచేయండి. ఇదిగో నాయన, 2 వారాలుగా దావీదు గారి కొరకు అనేకమైన విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఆ విషయాలు మేము వింటున్నప్పుడు తండ్రి, ఆ విషయాలను ఆయన మేము ఆలోచిస్తున్నప్పుడు తండ్రి, ఇదిగో ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలో అట్టి విధానం మాకు మీరు నేర్పిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, ఈ మాటలు వింటున్న వారికి వినగలిగిన చెవి, గ్రహించుకునే హృదయములు, హృదయం అనే పలక మీద భద్రం చేసుకునే భాగ్యములు బట్టి ఒక్కరికి దయచేయండి. ఆయన నీ మాటలు చెప్పుడుకు సిద్ధపడుతున్న మాకును సంయోచితమైన జ్ఞానమును, నీ మాటలు సరిగా విభజించి ఉపదేశించుటకును నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని పంపించు. మా కొరకు తొందరాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా దేవుని వాక్యము అది 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు మన హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను సెట్ చేసేదే దేవుని వాక్యం. కాబట్టి అంత ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చాం కనుక ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ పోయిన వారు మనం ఎవరి గురించి అండి? అబ్షాలోము. ఎలాంటి వాడైనా ఇశ్రాయేలులో అందరికంటే కూడా అందగాడు. ఆయనకి అరికాలు మొదలుకొని దండెత్తు వరకు కూడా ఎటువంటి లోపము కూడా లేనివాడు. చెప్పిన రీతిలో ఆయన తెచ్చేదంతా బాగుంది, అంటే ఆయన అంతా బాగున్నాడు. కానీ చదువుకుంటూ వెళ్తే ఏం బాగలేదట? పై రూపం బాగుంది, లోన హృదయం ఏమైందట? చెడిపోయింది, పాడైపోయింది. ఎంత దారుణంగా పాడైపోయిందంటే, తన తండ్రి రాజు, అంటే దావీదు గారు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు.
ఆ సింహాసనం ఊరకనే వచ్చింది ఆయనకి? చెప్పండి. సింహాసనం ఆయనకి రావడానికి తన తండ్రి ఎవరన్నా రాజా? దావీదు తండ్రి ఏమైనా రాజా? కాదు. దావీదు తాత ఏమైనా రాజా? కాదు. దావీదు వంశంలో ఎవరైనా అంతకు ముందు రాజ్య పరిపాలన చేశారా? చేయలేదు. కానీ ఆయన రాజు అయ్యాడు. కారణం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా బ్రతికాడు కనుక ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఈ సందర్భంలో ఒక విషయం మీకు చూపిస్తాను. దేవుడు ఈ ప్రపంచం మీద ఎంతమంది అయితే జనాభా ఉన్నారో వారందరినీ చూస్తాడటండి. ఏం చేస్తాడట? చూస్తాడు. అలా చూసినప్పుడు ఎవరైతే యథార్థంగా బ్రతుకుతారో కాబట్టి ఏం చేస్తారో చూద్దాం. మీకు ఆ రెఫరెన్స్ చూపిస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. పేజీ నెంబర్ అయితే 371. దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. మీకు విషయం అర్థం కావాలి. దేవుని యొక్క కళ్ళు, దేవుని కను దృష్టి ఏం చేస్తుందట? లోకమందంతటా. లోకం అంటే మన ఇండియా, ప్రపంచమంతా, ఈ భూమి ఉన్న చోటులల్లా దేవుని కను దృష్టి అక్కడ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆదివారము కొన్ని లక్షల సంఘాలు ఉంటాయండి, ఆరాధించే సంఘాలు. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించేవారు కొన్ని కోట్ల మంది ఉన్నారట. మరి అందరినీ దేవుడు చూడగలడా? అందరినీ చూడగలడా? ఎస్, అందరినీ చూస్తాడు. ఒక మాట సొలొమోను గారు అంటారు. ఏమనంటే, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. ఆయన ఆకాశము సింహాసనం అట. ఆయన ఆకాశము నుండి నరులు ఏం చేస్తాడట? పరిశీలన చేస్తాడట. ఎవరు నన్ను వెతుకుదురా అని. వెతకడం ఎలా వెతకాలట? తెలుసా విషయం? వెతకడం ఎలా వెతకాలట? యథార్థ హృదయంలో వెతకాలట. దేవుని దగ్గర రావడం చాలా సులువే. అందరూ వస్తారండి. కష్టమైన వస్తారు అంటే, బాధ ఉంటే వస్తారు, అనారోగ్యం ఉంటే వస్తారు, ఆర్థిక ఇబ్బందులు ఉంటే వస్తారు, కుటుంబంలో సమస్యలు ఉంటే వస్తారు. చాలా మంది వస్తారు. మనకి ఇంకేం తక్కువే. కొన్ని ప్రాంతాల్లో కొన్ని మందిరాలు ఉంటాయి. వాళ్ళు డైరెక్ట్గా రాసే మాటలు ఏంటంటే, అప్పులు బాధలా,
కుటుంబ సమస్యలా, అనారోగ్య పరిస్థితులా, ఏం చేయాలి మీరు? రండి. వాళ్ళు ఒక టైం పెడతారు, 7 వారాలు, 7 ఆదివారాలు చెప్తారు. కొన్ని చోట్ల అయితే 7 శనివారాలు, మరికొన్ని చోట్ల అయితే 7 శుక్రవారాలు. లిమిట్ పెట్టారు, రమ్మంటారు. వెళ్తారండి, చాలా చోట్లకి వెళ్తారు. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది కొన్ని చోట్లకు కూడా వెళ్ళారు. అంటే నమ్మకం చెప్తున్నారు, నమ్మకం. అంటే ఎందుకు వెళ్తున్నారయ్యా వాళ్ళనంటే, అక్కడ వెళ్తే సమస్య పోద్ది. మన దగ్గర ఒక ప్రాంతం ఉందండి, ఆ ప్రాంతానికి చాలా మంది వెళ్తారు. ప్రతి నెల 27వ తారీఖు అనుకుంటారు, తెలుసండి. 27, 26, 27వ తారీఖు వెళ్తారు. ఇంకా మన ఊరు చాలా తక్కువ మంది ఉన్నారు. బస్సులు పోటీ వెళ్తారు, ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి, వెళ్తారు. ఆ రోజంతా అక్కడ ఉంటారనుకుంటా. అంటే ఎందుకు వెళ్తున్నారా అని అంటే, సమస్య పోద్ది. నేను అంటున్నా, సమస్య పోద్ది. అంటే సమస్య గురించి అయితే నువ్వు వెళ్ళొద్దు. ఎందుకు చెప్పంటారా? సమస్య పోయిందంటే మళ్ళీ నువ్వు వెళ్ళవు. ఎక్కడికి వెళ్ళవు? ఆయన సమస్యకే పట్టుకుంటావు. సమస్య పోతుంది, సమస్య గ్యారంటీగా పోతుందంటే. ఎందుకంటే నీ నమ్మకాన్ని దృఢపరచడానికి. నువ్వేమనుకుంటావంటే, నేను వెళ్ళాను కాబట్టి సమస్య పోయింది కాబట్టి ఇక పర్లేదు, ఇంకా నా లైఫ్ మారిపోయిందని చెప్పి మళ్ళీ నువ్వేం చేస్తావంటే వెళ్ళడం మానేస్తావు. అప్పుడు సమస్య మొదలవుతుంది మళ్ళీ. అలాగైతే ఎవరు సమస్య పోతుంది, ఆ సమస్య గురించి వెళ్తారంటే, ఈరోజు ఇక్కడ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మీరు ఆ సమస్య పోతుందని అయితే రావద్దు. కానీ ఆయన దగ్గరికి వెళ్తే ప్రశాంతత వస్తుంది. ఆయన దగ్గరికి వెళ్తే నెమ్మది పొందే స్థలానికి తీసుకువెళ్తాడు. ముందు నీ సమస్య మందిరానికి నడిపిస్తుంది, నీ కాదనట్లే. కానీ అదే సమస్య గురించి పదే పదే నువ్వు ఆలోచించొద్దు. అదే బాధ గురించి నువ్వు పదే పదే ఆలోచించొద్దు. అదే రోగం గురించి పదే పదే నువ్వు ఆలోచించొద్దు. అవే అప్పుల గురించి పదే పదే నువ్వు ఆలోచించొద్దు. అదే కుటుంబ సమస్యల గురించి నువ్వు పదే పదే ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ దేవుడు అన్నాడు, నీకు నేను నెమ్మది పొందే స్థలానికి తీసుకువస్తాను. అలాగే ఈ భూమి మీద కూడా నీకు నెమ్మదిని నేను అనుగ్రహిస్తాను. ఇది ఎరిగి తన యందు యథార్థ హృదయం కలిగి భయభక్తులు కలిగి బ్రతికేవారు ఎవరైనా ఉన్నారా అని ఆయన ఏం చేస్తాడట? లోకమందంతటా ఆయన కనులు సంచారం చేస్తున్నాయి. అంటే చూస్తున్నాయి. ఆ చూసి కళ్ళు ఏం చేస్తాడట? ఆయన ఏం చేస్తాడట? ఇక్కడ అంటున్నాడు, బలపరచుటకై. బలపరచుటకై అంటే బలాన్ని ఇస్తాడు. బలాన్ని ఇవ్వడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడున్న మీరందరూ కూడా ఒకే ఒక విషయం నమ్మాలి. ఆయన సన్నిధికి వెళ్తే నాకు ప్రశాంతత వస్తుంది. ఆయన సన్నిధికి వెళితే నన్ను ఆయన ఉన్న మహాలోకానికి తీసుకువెళ్తాడు. ఇది గుర్తుపెట్టుకుని మనం వాక్యములోనికి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎవరి గురించి మనం వింటున్నాము అంటే అబ్షాలోము గారి గురించి. ఈ అబ్షాలోము గారు ఎలా ఉన్నారు అంటే తన భక్తే ఉంది. తన భక్తి ఎలా ఉందట? యథార్థంగా ఉందా?
యథార్థంగా ఉందా? లేదు. భక్తి ఉంది, భక్తి లేదని చెప్పట్లే, కానీ ఆ భక్తి యథార్థంగా లేదు. ఏదో ఆశిస్తున్నాడు ఆయన, ఏదో ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడయ్యా ఆయన అనంటే సింహాసనాన్ని ఆశిస్తున్నాడు, తండ్రి స్థానాన్ని ఆశిస్తున్నాడు. ఆ తండ్రి స్థానము ఓరకనే రాలేదు, ఆయన యథార్థంగా బ్రతికితే దేవుడిచ్చాడు. దావీదు యథార్థంగా బ్రతికాడు కనుక దేవుడు తన కనుదృష్టి ఆయన మీద ఉంచాడు కనుక, ఆయన చూసినప్పుడు ఆయన బ్రతుకు బాగుంది కనుక, ఇంకా బాగా చెప్పాలంటే తన ప్రవర్తన అంతటి యందు దేవునికి ఒప్పేసుకున్నాడు, ఆయన అధికారాన్ని ఒప్పుకున్నాడు. ఈ జీవితం నాది కాదు, నా దేవునికే. అలాంటి త్యాగం చేశాడు, అంత కష్టపడ్డాడు, ఎన్నో ఓర్చుకున్నాడు, చివరికి సింహాసనాన్ని పొందుకున్నాడు. అందుకే ఆ సింహాసనాలు కూడా చూస్తున్నాడంటే ఎవరు? కొడుకు. కొడుకు సందర్భం ఏంటంటే, ఇందులో మనం మీకు ఒకటి జ్ఞాపకం చేయాలి. దావీదు గారి స్థిరమైన భక్తిలో ఉంటూ 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 ఉంటే ఏం చేశాడు ఆయన? ఆ భక్తిలో కిందకి జారాడు. జారిన తర్వాత ఏం జరిగింది? భక్తిలో దిగజారితే ఏం జరుగుద్ది? పాపం చేసేసాడు, పాపం చేశాడు ఆయన. ఆ పాపానికి దేవుడు ఏం ఇచ్చాడట? శిక్షించాడు. ఇప్పుడు ఆ శిక్ష అమలవుతుంది. క్షమించాడు అడిగిన తర్వాత, కానీ శిక్ష ఖరారైపోయింది. అందుకే మనం ఒక మాట మాట్లాడాలన్నా చాలా ఆలోచించాలటండి. ఒక మాట నువ్వు మాట్లాడాలంటే ఆ మాట వల్ల ఎవరైనా బాధపడుతున్నారా? ఇంకో విషయం ఏంటంటే, అనగోడిన మాట ఏమైనా నువ్వు అంటున్నావా? వాళ్ళ గురించి మాట్లాడేంత అవసరత నీకుందా? ఈరోజు ప్రతి కుటుంబాల్లో గొడవలు ఎందుకు వస్తున్నాయండి? అనవసరమైన మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాం మనం. అనవసరమైన మాటలు ఎక్కువ మన నోట ఏమవుతున్నాయట? వస్తున్నాయి. ఎప్పుడైతే మన నోటిని కాచుకున్నామో అది చాలా బాగుంటుందండి. దేవుడు ఎంత బాగా మాట్లాడతాడో ప్రతి విషయం కూడా. ఇక్కడ అబ్షాలోములో చూడడానికి బాగున్నాడు, కానీ వాళ్ళంతా కూడా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నాయట. ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడంటేనండి, ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడంటే, ఏదేమైనప్పటికీ నేను రాజును కావాలి, రాజు కావాలన్న కోరిక ఆయన్ని అబద్ధాలు ఆడించేసింది ఎక్కువగా. ఏదైనా ఒకటి కావాలని పొందుకోవడానికి చాలా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అబ్షాలోము కూడా అదే ఆడుతుంటాడు. దేవుని దృష్టికి వ్యతిరేకమైన పనులు ఇవన్నీ ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. మీకు మొట్టమొదటిగా చెప్పాను, దేవుడు లోకమందంతా కూడా ఈ పనులు ఏం చేస్తున్నాయట? మీరు ఇప్పుడు మందిరంలో ఉన్నారు, యథార్థంగా ఉన్నారు, కుదురుగా కూర్చున్నారు. ఎందుకని? దేవుని మందిరం కనుక. ఇది బయటకు వెళ్తే ఇక్కడ మాట్లాడడానికి భయం వస్తుంది, బయటకు వెళ్తే
మాట్లాడకుండా ఉండలేము. మందిరంలో ఉన్నప్పుడు నోరు కుదురుగా ఉంటుంది. మందిరము దాటి బయటకు వెళ్తే ఈ నోరుకి దురగలు ఎక్కువ, దొరద ఎక్కువ. మాట్లాడకుండా ఉండలేము. ఏదో మాట్లాడాలి. మంచి మాటలే మాట్లాడాలి, ఉపయోగకరమైన మాటలే మాట్లాడాలి, ఎదుటి వారికి ఉపయోగపడే మాటలే మాట్లాడాలి. కానీ దేవుడు అంటాడు ఎక్కువ శాతం వినడానికి వేగుపడండి, మాట్లాడడానికి నిదానించండి. అంటే ఆలోచించి మాట్లాడండి. వినండి, వాళ్ళు ఏం చెప్తారో, వాళ్ళకి ఏం అవసరం ఉందో, ఏ మంచి మాట చెప్తారో వినండి. వినేటప్పుడు వినండి, వినేది మంచి తీసుకోండి, చెడు వదిలేయండి. అంటే చెప్పేవారు కూడా మంచి చెప్తారు, చెడు చెప్తారు. మంచిని గ్రహించండి, మంచిని తీసుకోండి, చెడుని గ్రహించండి, చెడుని వదిలేయండి. మాట్లాడడానికి మట్టుకు నిదానించండి. అంటే ఇన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నాడు అంటే, నీ కుటుంబంలో నీవు, నీ భార్య, నీ బిడ్డలు, నీ బంధువులు, నీ స్నేహితులు, ఏదైతే నీ కుటుంబం అనుకుంటున్నావో, నీ కుటుంబం అంతా ఎలా ఉండాలట? నెమ్మదిగా బతకాలి. దేవుడు అన్నాడా లేదా? తీస్తారా? తిమోతి గారికి రాసిన 2వ పత్రిక అనుకుంటా, సతీనందు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక అండి, మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రారంభం వచ్చింది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అంటే మనకి భూమి మీద కూడా ఏముందట? ఏముంటుంది? నెమ్మది సుఖము. నెమ్మది సుఖము పరలోకంలో ఉంటుంది, ఈ భూమి మీద కూడా ఉంటుంది. మరి దాన్ని సంపాదించుకోవాలి, దాన్ని కూడా కొనుక్కోవాలి. దేంతో? ఇప్పుడు మనకి తిండి కావాలి, ఆహారం కావాలి, ఏమిచ్చి కొనుక్కుంటాం? డబ్బులు ఇచ్చండి. మరి నెమ్మది సుఖము కావాలంటే అది కూడా కొనుక్కోవాలి. ఎలా కొనుక్కుంటాం? దేంతో కొనుక్కుంటాం? సమయంతో ఎలా కొనుక్కుంటామండి? సమయంతో ఎలా కొనుక్కుంటాం? రామగారి దగ్గరికి వెళ్ళి బజ్జీలు ఇవ్వండి, ఇచ్చిందని ఆయన ఏమివ్వాలి? డబ్బులు ఇవ్వాలి, సమయం ఆయనకి కాదు. ఆయన డబ్బులు అయితే ఇస్తాడు. ఆయన నేను గడిచే కూర్చున్నారు కదా, మీరు ఇవ్వండి అంటే ఇస్తారు. మీరు ఎవరు డబ్బులు దేనికైనా అలాగండి. ఆయన మీరు 10 రూపాయలు చుట్టూ కానీ చెందించేమో కానీ అలా కాదు. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు గంట సేపు కూర్చున్నా, మీకు ఒక వస్తువు కావాలంటే ఏమి ఇవ్వాలి? డబ్బిస్తే నువ్వు అడిగిన వస్తువు ఇస్తారు. మరి సుఖము నెమ్మది కావాలంటే డబ్బిస్తే వస్తుందో చెప్పండి? అంటే ఈరోజు కోట్లు ఉన్నవారు, కోటీశ్వరులు, పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్నవారు శాంతి లేక, సమాధానం లేక ఎక్కడెక్కడికో పెట్టినట్టు తిరుగుతూ ఉంటారు. ఎందుకు? శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. ఏమంటే ఎంతమంది పిల్లలు కన్నాము, అంతమందికి అన్ని బిల్డింగ్లు ఇచ్చాము, అన్ని కోట్లు ఇచ్చాము, వాళ్ళందరూ బాగున్నారు, కానీ నాకేం ఏం లేదట.
ప్రశాంతత లేదండి, నన్ను నా కోడలు బాగా చూడట్లేదండి, కొడుకు బాగా చూడట్లేదండి, కోడలు కొడుకు ఒకటైపోయి నన్ను వదిలేశాడండి. ఏమా నీకు డబ్బు ఉంది కదా, డబ్బు ఉంటే పనులు వస్తారండి. పనులు ఎన్ని రోజులు వస్తారండి? పనులు డబ్బు గురించి చూస్తారా, లేకపోతే వాళ్ళు మంచితనం పట్టి చూస్తారా? ఇచ్చేపోతే పిండైపోతే డబ్బు బాగా ఇస్తే చూస్తారు, డబ్బు సరిగ్గా ఇవ్వకపోతే సరిగ్గా చూస్తారు. లేదండి, ఈరోజు చాలా మంది ఈ ప్రశాంతత కోసం చాలా చోట్ల తిరుగుతున్నారండి, చాలా చోట్ల. కానీ మనకి బాగా ప్రశాంతత కావాలి అంటే, నెమ్మది కావాలి అనంటే, సుఖము కావాలి అనంటే నువ్వు సమయాన్ని ఇవ్వాలి. ఇక్కడ ఉన్న మీరు మనందరం కూడా దేవునికి సమయాన్ని ఇస్తున్నామా? ఒక్కసారి సమయాన్ని ఇస్తే మనకు సుఖం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఈరోజు నెమ్మది లేవు. నిజం చెప్పండి, గుండె మీద చేసుకోండి, నెమ్మదిగా ఉన్నాను, నాకు ఏ బాధ లేదు అని ధైర్యంగా మీరు చెప్పగలరా? ఈ ఉన్నవాళ్ళు ఎవరైనా చెప్పలేవు. ఎందుకంటే ఏదో బాధ. ఎందుకు ఇంకా నీకు బాధ ఉందంటే నేను చెప్తాను, నువ్వు సమయాన్ని సరిగా దేవునికి ఇవ్వట్లేదు. ఇస్తే నీకు నెమ్మది వస్తుంది, ఇస్తే నీకు సుఖం. ఈ నెమ్మది సుఖము కావాలి అంటే సమయం దేవునికి ఇవ్వాలి. సమయం ఇవ్వగలిగే దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా మనం ఉన్నామా? ప్రశ్నించుకోండి, మీకు మీరే ప్రశ్నించుకోండి. ఆదివారం ఎందుకు నేను గుడికి రాలేకపోతున్నాను? శుక్రవారము అవకాశం ఉన్నా నేను ఎందుకు గుడికి రాలేకపోతున్నాను? సమయం ఇవ్వలేకపోతున్నానని గుర్తించుకోండి, గుర్తించుకోండి. సుఖం, నెమ్మది, సమాధానం మీకు కావాలంటే దేవునికి సమయం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ అంటున్నాడు, అదే మాట అంటున్నాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజులందరి కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరిస్తున్నాడటండి. హెచ్చరిస్తున్నాడటండి. దీనికి మీకు నెమ్మది కావాలన్నా, సుఖం కావాలన్నా మీరు సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. ఆ సమయం ఏంటయ్యారంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. సమయం వచ్చింది కాబట్టి, అవకాశం కుదురుంది కాబట్టి అడుగుతున్నాను, మీరు ఇక్కడ ఎంతమంది కొరకు ప్రార్థన చేయమని మీకు చెబుతున్నాను. ఆ మాటలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేస్తున్నారా? దేవుడు అడుగుతున్నాడు. అంతే కదండి. ఇక్కడ ఏమో ఆల్రెడీ అందరి గురించి ప్రార్థన చేయమని ఉందిగా. ఆల్రెడీ మనం ఏం చేస్తున్నాం? ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయమని ఏం చేస్తున్నాం? ప్రకటన చేస్తున్నాం, మరి వింటున్నాం. మరి విన్న మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోజుకు ఒకసారి ప్రార్థన చేస్తారు కదండి, తీరా అప్పుడు వారి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నారా? చేసుకుంటే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడట? దీవిస్తాడు. మీ కుటుంబంలో నెమ్మది అనుగ్రహిస్తాడు, నీ కుటుంబంలో సమాధానం అనుగ్రహిస్తాడు, నీ కుటుంబంలో అనేకమైన ఆశీర్వాదములు దయచేయుగాక.
సమయం. ఇప్పుడు ఆ సమయం దేవునికి ఇచ్చేవారిగా మనందరం ఉన్నామనుకోండి, దేవుడు మనం దీవిస్తాడు. సమయాన్ని దేవునికి ఇచ్చేంత గొప్ప స్థితిలో నేను ఉన్నాను అని ఎవరు చెప్తున్నాడంటే అబ్షాలోము తండ్రికి చెప్తున్నాడు. తీసుకెళ్తాను ఎక్కడికి? తండ్రికి చెప్తున్నాడు. ఏమో చెప్తున్నాడు తండ్రికి అంటే వచ్చేయడానికి సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనం అండి. 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజు వద్దకు వచ్చి, పేజీ నెంబర్ చెప్తానంటే తీసుకుపోతే ఏంటి ఒకసారి 265 అండి. పాత నిబంధన గ్రంథములో 265 పేజీ నెంబర్, 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. 4 సంవత్సరములు జరిగిన మీదట 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజునొద్దకు వచ్చి. ఒకసారి ఆగేవాడు. 4 సంవత్సరాల తర్వాత రావడం ఏంటంటే, 4 సంవత్సరాలకు ముందు ఏం చేశాడంటే రాజు దగ్గరికి వచ్చాడు. అంటే ఎప్పుడైతే వచ్చాడో అంతకు ముందు 4 సంవత్సరాల ముందు రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజుగారికి ఇద్దరికి సమాధానం దేవుడు ఏర్పాటు చేశాడు. దావీదు కూడా క్షమించేశాడు అబ్షాలోముని కొడుకుని. తర్వాత ఏం చేశాడు ఈయన అంటే, ఆ స్థానం కావాలని ఒక ఆలోచన ఇల్లు ఉంది కదా, సింహాసనం కావాలి అన్న ఆలోచన అబ్షాలోము ఉంది కదండి. ఈ ఆలోచన తగ్గట్టుగా 15 మంది చదువుకున్న ప్రారంభం నుంచి ఆలోచిస్తే ఒక రథంతో సిద్ధపరచుకున్నాడు, 50 మంది సిద్ధపరచుకుంటాడు. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి యెరూషలేము గుమ్మ దగ్గర పెట్టుకుంటాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరినీ ఆలోచిస్తాడు. ఎవరు ఏ సమస్య అడుగుతాడు, అడిగిన తర్వాత ఒకటే అంటాడు, మీరు రాజుగారి దగ్గరికి వెళ్తున్నారు కానీ రాజుగారి దగ్గర మీ సమస్యకు పరిష్కారం చెప్పేవాడు ఒక్కడు కూడా లేడు. నేను రాజునైతే ఎంత బాగుండు. చూడండి అక్కడ మాట ఉంటే చూపిస్తాను మీకు. అది ఎక్కడంటే ఆయన వచ్చినప్పుడు అదే ఒకసారి 15వ అధ్యాయంలో 4వ వచనం, మీరు ఈ దేశములకు న్యాయాధిపతి అయ్యుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడువాడు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చునని చెప్పుచూ వచ్చును. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనా అతను చెయ్యి చాపి అతని పట్టుకుని ముద్దు పెట్టుకునుచు వచ్చును. తర్వాత రాజులకు వచ్చిన ఇశ్రాయేలు అందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలు అందరినీ తన కట్టు తిప్పెను. ఏం చేసి తిప్పుకుంటున్నాడు? పోయిన వారు చెప్పాను, ముద్దు పెట్టుకుని. మంచి చేయడానికా అన్యాయం చేయడానికా? ఈయన ఏమవడానికి? రాజు అవడానికి. ఎందుకు రాజు స్థానం ఎవరిది అక్కడ? తండ్రిది. అంటే తండ్రి స్థానాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు ఈయన? అంటే ఎంత దుర్మార్గపు ఆలోచన. ఈయన ఎలాగున్నాడంటే మేడిపండులా ఉన్నాడు ఈయన. ఎవరు మేడిపండు అంటే? ఏమంటే మేడిపండు అంటే మీకు తెలుసు కదా. మేడిపండు చూడు, పొట్ట వైపు చూడు, అబ్షాలోము చూడు, అందంగా ఉండును. ఆయన హృదయంలోకి వెళ్ళి చూడు, ఏమున్నాయి? ద్రోహమైన ఆలోచన, ద్రోహి, దుర్మార్గపు ఆలోచనలు. కంపర పుట్టేస్తుందండి. అంతే కదండి. మంచి మాట చెప్పాడు అనుకోండి బాగానే ఉంటుంది.
మంచి మాటల వెనకాల చెడు పనులు కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, చాలా దారుణంగా ఉంటుంది. మాటలు నమ్ముతాం, ఇంకా నమ్మలేదు. ఇక్కడ అబ్షాలోము యొక్క పరిస్థితి కూడా అలా ఉందంట. లోనంతా చాలా దుర్మార్గపు ఆలోచనట. దావీదు దగ్గరికి వెళ్ళాడు, దండం పెట్టుకున్నాడు, సాష్టాంగపడ్డాడు. పడిన తర్వాత బయటకు వచ్చాడు, జనాలు పోగేసుకున్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరినీ ఆపేస్తున్నాడు. ఎక్కడో ఒక చోట ఉండి ఏ ద్వారం అమ్మటి వెళ్తారో రాజుగారి దగ్గరికి, ఆ ద్వారం దగ్గర కూర్చున్నాడటండి. ఇంతకీ అబ్షాలోములో ఎవరు పనిచేస్తున్నారు? అపవాది. చెడు తలపులు, చెడు ఆలోచనలు, అన్యాయము ఇవన్నీ చేయాలనుకున్న వాళ్ళు పేరేమని కలిగించేది ఎవరంటే అపవాది. అపవాదికి దొరికిపోయారన్న సంగతి మర్చిపోయి చెడు ఆలోచనలు అన్ని ఆలోచించేస్తున్నాడట. 4 సంవత్సరాలు పట్టిందటండి ఇశ్రాయేలు అందరినీ తన వైపుకు తిప్పేసుకున్నాడండి. తిప్పేసుకున్న తర్వాత 7వ వచనంలో ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్తున్నాడు. చదువుదాం. ఇప్పుడు 4 సంవత్సరం జరిగిన మీదట జరిగిన మీదట అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, నీ దాసుడునైన నేను సిరియా దేశమునందలి యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన యెడల నేను ఆయనను సేవించునని మొక్కుకుంటుని గనుక నేను ఎబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కుకున్న మొక్కుబడులు తీర్చుకునుట నాకు సెలవిమ్మని మనవి చెయ్యగా, ఇదే మాట ముందు కలుసుకున్నప్పుడు రాజుగారితో చెప్పాలి కదా. అన్న మాట అర్థమవుతుందా? రాజుగారిని ఎన్నోసారి కలుసుకున్నాడు ఈయన, రెండోసారి. నేను అనేది ఏంటంటే, ముందు ఈయన నిజంగా మొక్కుకుని ఉంటే, నిజంగా దేవునికి మొక్కుబడులు చెల్లించాలనే ఒక కోరికలో ఉండుంటే, మొట్టమొదటిగా దావీదుని కలుసుకున్నప్పుడే, దావీదు క్షమించి వదిలేసినప్పుడే, దావీదు ముద్దు పెట్టుకున్నప్పుడే చెప్పాలి కదా. ఎంత గొప్ప కార్యం చేసి నా దేవుడికి నేను మొక్కుకున్నాను, మొక్కుబడి తీరుస్తానని చెప్పాలి కదా. చెప్పలేదట. అంటే అప్పటికి ఆయన మొక్కుకోలేదు. ఇప్పుడు చెప్తున్నాడు ఈ మాట 4 సంవత్సరాల తర్వాత. అప్పటికి గ్రౌండ్ వర్క్ చేసేసుకున్నాడట. ఏంటి? ఇదిగో మీరు న్యాయానికి వెళ్తున్నారు కదా, ఆ న్యాయము అక్కడ తీర్చేవాడు కూడా లేడు. అంటే ఏం ఆలోచన కలిగి ఉన్నాడంటే ఆయన? దుర్మార్గపు ఆలోచన. అందరినీ, ఇశ్రాయేలు అందరినీ ఎవరితో తిప్పేసుకున్నాడట? తన వైపు తిప్పేసుకున్నాడట. ఇప్పుడు తండ్రి దగ్గర ఈ మాట అనగానే తండ్రి ఏమన్నాడు తెలుసా? నిజంగా దావీదు చాలా 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 మంచోడు. అందుకే దేవుడికి ఆయన ఏమయ్యాడు? హృదయానుసారి, తర్వాత ఇష్టుడు. చూడండి ఏమన్నాడు రాజు గారు? రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చిన కనుక అతడు లేచి ఎబ్రోనునకు పోయాను. అబ్షాలోము ఎబ్రోనును ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకే ఇశ్రాయేలు గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపెను. విందులకు పిలువబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి. వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉండిరి. దావీదు కూడా దావీదు కాదు, అబ్షాలోము కూడా వెళ్ళే వారికి ఏమీ కూడా తెలియదట. అంటే ఏమి తెలియదంటే అబ్షాలోము ఎలాంటి ద్రోహ కార్యాలు చేస్తున్నాడో తెలియదు. ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళు అబ్షాలోము మొక్కున్నాడట. కాబట్టి దావీదు గారు వెళ్ళమన్నారు కదా, కాబట్టి ఆయన కూడా వెళ్దాము అని అనుకుని యథార్థమైన మనసు కలిగి వెళ్ళారటండి. సూపర్. యథార్థమైన మనసు ఇది ఈరోజు అబ్షాలోముకి లేదు.
ఏ మనసు ఉంది ఆయనకి? యథార్థమైన మనసు లేదట, దుర్మార్గపు మనసు ఉందట. దుర్మార్గపు మనసు అంటున్నాను. ఇక్కడున్న మనం అందరము యథార్థమైన మనసుతో ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. నిజమండి. మనం అనుకున్నది ప్రస్తుతానికి జరగకపోవచ్చు, కానీ ఇల్లే దారిలో ఎప్పటికైనా నువ్వు అనుకున్నది దేవుడు ఏం చేస్తాడు? జరిపించి తీరుతాడు, యథార్థమైన హృదయంతో ఉంటే. మరి ఇక్కడ అబ్షాలోము అయితే రాజు అయిపోవాలని అనుకుంటున్నాడు, యథార్థమైన రాజుని దింపేయాలనుకుంటున్నాడు, దుర్మార్గుడు ఎక్కాలనుకుంటున్నాడు. నేను మన ప్రపంచం లేదా మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్న రాజకీయం గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే దీనికి దానికి కరెక్ట్ అయిపోద్ది. ఇక్కడ అందరూ అనుకుంటారు ఇప్పుడు రాజకీయం మాట్లాడుతున్నారు అందుకు మాట్లాడాలి కాదు. అసలు ఆ ట్రాఫిక్కే మనకు అవసరం లేదు. ఎందుకంటే ఆ దేవుడి ఇష్టం, ఎవరికి ఇవ్వాలనుకుంటాడు, ఎవరి పరిపాలించాలనుకుంటాడు, ఎవరి ద్వారా ఆయన ఇష్టం. ఆయన ఇక్కడ దుర్మార్గులు గొడవలు అవి ఇవి జరిగిపోతాయంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడికి అదే చేయాలనుకుంటే దేవుడు చేసుకుంటాడు, దేవుడికి అది కావాలంటే అది చేసుకుంటాడు. దేవుడి ఇష్టం. దేవుడిని నువ్వు పట్టుకుంటే నువ్వు దేని గురించి ఆలోచించక్కర్లే, దేని గురించి ఆలోచించక్కర్లే. అందరూ బాగా ఉంటారు, మనమే కుటుంబం అందరూ బాగా ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరి గురించి ఆలోచించుకో, నీ మనస్సు యథార్థంగా ఉండే చాలు, నిన్ను నేను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాను. ఉన్నతమైన స్థితి. అబ్షాలోముతో పాటు 200 మంది ఆల్రెడీ చాలా మంది తిప్పేసుకున్నాడు. వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారట? వీళ్ళందరూ కూడా దావీదు దగ్గర ఉండేవాళ్ళే. దావీదు గారు వెళ్ళమన్నారు కదా, మనం కూడా వెళ్దామని చెప్పేసి బయలుదేరారట. వీళ్ళకి ఏమీ తెలియదట, వీళ్ళు యథార్థమైన మనసు కలిగి వెళ్తున్నారట. తర్వాత చూద్దాం. మరియు బలి అర్పింపవలె నుండి అబ్షాలోము అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని ఈలోను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి మరి ఎక్కువ ఒకటి చేత కుట్ర బహుబలమాయను. ఈ కుట్ర బహుబలం అవడానికి కారణం ఏంటంటే ఇంకొకరు ఏరాడు. ఎవరంటే అతను పేరేంటి? అహీతోపెలు. దుర్మార్గుడికి మరొక దుర్మార్గుడు అయితే ఇంకెలా ఉంటుందట? కుట్ర ఇంకా బలంగా ఉంటుందటండి, ఇంకా బలంగా ఉంటుంది. అంటే వీళ్ళు కుట్ర రేపు అనుకుంటున్నారు. అంటే వీళ్ళలో యథార్థత లేదు, వీళ్ళకి దేవుడికి నచ్చిన పనులు అయితే చేయట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు 13 వచ్చి చదువుతాం. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షమును వహించిరని దావీదులకు వర్తమానం వచ్చింది. రాక ఏమొచ్చేసిందో దావీదుకు వర్తమానం వచ్చిందంట. ఏ వర్తమానం ఉంది? ఏ వర్తమానం అంటే ఇశ్రాయేల్ అందరూ ఎవరిని వదిలేశారు? ఇప్పుడు ఎవరి పక్షం వెళ్ళిపోయారట? అంటే యథార్థమైన వాళ్ళు వదిలేశారు. ఏ పక్క వచ్చేసారట? దుర్మార్గుల పక్కకి వచ్చేసారు. ఈ దుర్మార్గుడు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చేస్తున్నాడు? ఎన్ని సంవత్సరాల నుంచి? 4 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మీకు అర్థం కావాలి, చెప్తున్నాను. నువ్వు యథార్థంగా బ్రతుకు, యథార్థంగా జీవించు. నిన్ను నాశనం చేయాలని, నిన్ను పాతాళానికి తొక్కేయాలని అండి ఇక్కడ కన్న కొడుకు అనుకుంటున్నాడంటే. ఈరోజు ఎవరో గురించి అనుకున్నారట. అనుకోవడం అదేం కదా, గమనించి కాదు, అది అదేమి అనుకోవడం విషయం కూడా కాదు. ఇక్కడ ఎవరు అనుకున్నారు? కొడుకు అనుకున్నాడు. ఎవరు తొక్కేద్దామని? తండ్రి తొక్కేద్దామని.
దేవుడు చూస్తున్నాడండి. ప్రస్తుతానికి యథార్థవంతుడికి బీరు ఉండకపోవచ్చు, బీరు పోవచ్చు, పారిపోవచ్చు, దాక్కోవచ్చు. ఎందుకు? పరిస్థితులు అనుకూలిస్తుంది కాబట్టి. ఇప్పుడు అనీతిమంతుడు ఎలా ఉన్నాడట? బలంగా ఉన్నాడట. ఇప్పుడు ఈ అనీతిమంతుడి చుట్టూ ఎంతమంది ఉన్నారట? అందరూ ఉన్నారట. ఇశ్రాయేలు అందరూ వచ్చేసారట. ఎవరి వైపుకి? అబ్షాలోము అనే మాటకి మనం అక్కడ ఏమందామంటే అనీతిమంతుడు, యథార్థవంతుడు కాదు. అతని వైపు ఎంతమంది వచ్చారట? సుమారుగా లెక్కల ప్రకారం లెక్కేసుకుంటే 50 లక్షల మంది వచ్చారటండి. ఎవరి వైపుకి? అబ్షాలోము అనీతిమంతుడి వైపుకి. ఇప్పుడు నీతిమంతుడి వైపు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చాలా తక్కువగా ఉంటారు. లెక్క కానీ తక్కువగా ఉంటారు. తక్కువగా ఉన్నారండి. ఈ మాట విన్నాడంటే దావీదు ఈ మాట విని ఏమన్నాడు తెలుసా? దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞయించెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణ పొందలేము. మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనును, మనము కీడు చేయకును, పట్టణమును కత్తివాత హతము చేయకును ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదుము రండి. దావీదు ఏం చేస్తున్నాడంటే, అరే ఆడెవడు? ఆడిన కొడుకు కాబట్టి వాడు నా మీదకి రావడం కరెక్ట్ కాదు. వచ్చే వాళ్ళందరినీ మనం ఏం చేద్దాం? చంపేద్దాం అని అనలేదండి ఆయన. ఏమన్నాడు తెలుసా? లేదు, వాడు కళ్ళు మూతలు ఎక్కువ ఉన్నాడు, వాడు చాలా దారుణంగా బ్రతుకుతున్నాడు కాబట్టి వాడి చేతికి ప్రజలు కత్తివాత చేత పడకుండా, పట్టణంలో రక్తదారం లేకుండా మనం ఏం చేద్దాము? త్వరగా వెళ్ళిపోతాము, పారిపోతాం. ఒక విషయం అడుగుతున్నానండి. ఇక్కడ అబ్షాలోము తనని పట్టుకోవడానికి వస్తున్నాడు అని దావీదు తెలిసింది కదండి. అలా తెలిసినప్పుడు దావీదు పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత దారుణంగా బాధపడి ఉంటాడు కదా. నా కొడుక నన్ను చంపడానికి వచ్చేది, నన్ను పట్టుకోవడానికి వచ్చేది. మనసు ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయి ఉంటుంది. అంతే కదండి. అంటే ఇక్కడ ఒక మాట మీరు గ్రహించాలి. దావీదుకి అంత బాధ ఎందుకు వచ్చిందంటే, దావీదు ఎందుకంత బాధపడాలి? మాట మీరు బాగా ఆలోచించండి. మనకి ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య దేవుడు పెట్టాడని దేవుడి మీద తిరగబడ్డం కాదు. ఆ సమస్య నీకు రావడానికి కారణం నువ్వే ఉండొచ్చు. ఇప్పుడు దావీదు మీదకి కొడుకు వచ్చాడు, దావీదును చంపాలని కొడుకు తిరుగుతున్నాడు. ఎందుకు? మీకు ఎవరో తెలుసా? తెలుసు కదండి, మొన్న చెప్పుకొచ్చాను కదా. ఆయన చేసిన క్రియ, నీ క్రియలకు తగ్గ ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ఆయన కొడుకు పట్టుకోవడం వస్తున్నాడన్న సంగతి విన్నప్పుడు స్టన్ అయిపోయాడు. ముందు ఆలోచనకి వెళ్ళాడు. ఏంటి నాయన తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు? ఎవరికి? దేవుడికి. అప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు, ఒకానొక సమయంలో ఊరిని ఏం చేసావు? నువ్వు చంపించావు కదయ్యా. ఆ టైంలో ఊరి ఎంత బాధపడి ఉంటాడు? నేను అనుకుంటానండి, ఊరియా బాధపడలేదు. ఊరికి వెళ్ళా విషయం లెటర్ రాసిచ్చిన సంగతి ఎవరికి తెలియదు. లెటర్ రాసిచ్చిన నాకు తెలుసు, లెటర్లో ఏముందో తెలియదు. ఎందుకంటే లెటర్ ఎవరికి వెళ్ళారు?
ఊరియే అటుకెళ్ళాడు ఆ నాయ అతనికి అటుకెళ్ళి ఇచ్చాడు అతనికి ఎవరు అర్థం చేసేవాడికి. ఎంత యథార్థవంతుడో చూడండి యూరియా. అలాంటి ఊరియాని ఏం చేశాడు ఈయన? తప్పించాడు. ఊరియా బాధపడలేదు, ఎందుకంటే యుద్ధంలో చచ్చిపోడు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. ఎవరు? ఊరియా. కానీ ఊరియాని చంపుతుండగా దేవుడు పైనుంచి బాధపడ్డాడు. దావీదు, ఏంటి ఎంత పని చేస్తున్నావు నువ్వు? నిన్ను నమ్మిన వాడు నువ్వు మోసం చేస్తున్నావేంటి? దావీదు నమ్మిన వాడు మోసం చేశాడండి. దేవుడికి చాలా బాధ. అందుకంటే మనం నమ్మిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయకూడదట? మోసం చేయొద్దు. నువ్వు పాడైపోయిన పర్లేదు, నమ్మినోడికి ఏం చేయాలి? నువ్వు ఈ మాట చదువుతున్నప్పుడు అండి కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది, అవును మనం పాడైపోయినా పర్లేదు కానీ మన నమ్మినోడు ఏమవకూడదట? పాడైపోకూడదు. మన నమ్మినోడికి మనం ఏం చేయాలి? న్యాయం చేయాలి. ఇక్కడ దావీదుని ఊరియా నమ్మాడు. నమ్మినోడు ఏం చేశాడు? దావీదు మోసం చేశాడు. ఊరియాకి తెలీదు, దేవుడికి తెలుసు. దేవుడు బాధపడ్డాడు తెలియదు దేవుడు. ఇప్పుడు అపోతుంది ఎవరికి? దావీదుకి. ఎంతగా నా దేవుడు బాధపడి ఉంటాడు, ఎంతగా నా దేవుడిని నేను అన్యాయం చేశాను, క్షమించమని అడిగేశాడు, అన్నీ అయిపోయాయి. కానీ మళ్ళీ జరుగుతున్న ఈ క్రియలలో, ఈ జీవితంలో ఈ పని జరుగుతుంటే, కొడుకు వచ్చేస్తుంటే, చంపడానికి వచ్చేస్తుంటే, పట్టుకోవడానికి వచ్చేస్తుంటే ఆగి ఆలోచిస్తే అర్థమైంది, తండ్రి నేను చేసిన తప్పు ఎంత పెద్దది. బాధపడుతూ కానీ మీకు చెప్తే టైం చాలదు కదండి. చెప్తాను అది అయ్యతో వచ్చే వారం కూడా చెప్తాను. ఇదే కొన్ని చోట్ల ఒక ఊరి చోటు వస్తాడండి, వచ్చి దావీదుని శపిస్తాడు. దావీదుని దుర్మార్గుడా, నరహంతకుడా అని వెళ్తాడు. దావీదు చుట్టూ ఉన్న ప్రజలు ఏమంటారంటే, ఈ ఇంత మాట్లాడుతున్నాడు రాగా నిన్ను ఈయన చంపేస్తామంటారు. వద్దు వద్దు, అతను ఏమి కూడా చేయొద్దు. నేను చేసిన తప్పుకి దేవుడే వీళ్ళ ద్వారా మాటలు అనిపిస్తున్నాడు. పడతాను. ఈ మాటలకు ప్రతిగా దేవుడులకు మంచి ఫలాన్ని నాకు ఇస్తాడు. నిజంగా మాటలన్నీ చదువుతుంటేనండి ఏడుపు వస్తుంది. దావీదు ఎంతగా బాధపడ్డాడు. కాబట్టి ఇక్కడ దావీదు అన్న మాట ఏంటంటే, పారిపోదాం, ఈ ఊరిని వల్లకాడు చేయడానికి అప్షాలం వస్తున్నాడు, మనం లేకపోతే ఏమీ చేయడు, సింహాసనం ఎక్కుతాడు, కూర్చుంటాడు, పరిపాలన చేస్తాడు, కానీ ఎవరిని ఏమీ కూడా అనడు. కాబట్టి మనం ఏం చేద్దాము? పారిపోతాము. ఎవరంటున్నారండి మాట? రాజు అంటున్నాడండి. రాజు అంటున్నాడు. ఈ సందర్భంలో మీకు ఏం అర్థం కాదు. దీన్ని ఎవరికి ఏం జరిగింది? రాజుకి ఏం జరిగింది? అప్షాలోము అన్యాయస్తుడు, అప్షాలోము సింహాసనం ఎక్కాడు, రాజుగారు ఏమో పారిపోయాడు అని మీకు ఒక సస్పెన్స్ లో ఉన్నారు. మీకు ఏం అర్థం కావట్లేదు. కానీ నేను అంటాను, మనం కూడా కొన్ని సందర్భాల్లో మనకు వచ్చిన సమస్య చాలా పెద్దదై ఉంటుంది. ఆ సమస్య మనకి ఏం అర్థం కాదు. అర్థం కాక మనం అనుకుంటాము, ఎందుకు ఈ బ్రతుకు, చచ్చిపోతే బాగుంది కదా అని. దేవుడు అంటున్నాడు, ఆ సమస్య కూడా పరిష్కారం నేనే ఇస్తాను, నేను ఇవ్వగలను, ఇవ్వగలిగిన సామర్థ్యం నాకు ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఈరోజు ఇక్కడున్న మీ అందరితో మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా ఎవరైతే మనస్తాపం కలిగి బాధతో ఇక్కడికి వచ్చి ఉన్నారో వారితో మాట్లాడుతున్నాడు. నీకున్న ప్రతి సమస్యను కూడా నేను విడిపిస్తాను. అని ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. యథార్థత విడిచిపెట్టకూడదు. ముందు నువ్వు భయపడినా పర్లేదు, కానీ దేన్ని విడిచిపెట్టకూడదట? యథార్థతను విడిచిపెట్టద్దు. మీరు ఎవరెవరు కొలుచుకుంటున్నారు, ఎవరినెవరు నమ్ముకుంటున్నారు, కానీ
అన్ని పక్కన పెట్టి ఒక్కసారి దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసే తండ్రి, ఎన్నెన్నో తిరిగాము, ఏమేమో చేశాము, ఎక్కడ మాకు ప్రశాంతం దొరకలేదు తండ్రి, కానీ నీ ఎదుకు వస్తే ప్రశాంతత ఉంటుందని చెప్పి అన్నారు. నీ దగ్గరికి వస్తే నెమ్మది ఉంటుందంటున్నారు. నీ దగ్గరికి వస్తే ఉన్నతమైన స్థితిలో పెడతానంటున్నావు తండ్రి. ఆ ఉన్నతమైన స్థితి నాకు కావాలి తండ్రి అని ఒప్పుకొని స్థిరమైన మనసు కలిగి యథార్థమైన మనసుతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ మాట చూపిస్తాను మీకు. అదే 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనం. అందుకు రాజు సేవకులు ఇలాగ మనవి చేసిరి, చింతగించుము, ఈ దాసులమైన మేము మా ఏలిన వాడును రాజు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధంగా ఉన్నాను. అంటే దావీదుతో పాటు ఉన్నవారు ఏమంటున్నారంటే, రాజా నువ్వేం చెప్తే దానికి మేమేంటి సిద్ధం. తర్వాత అప్పుడు రాజు నగరి కనిపెట్టుటకై 10 మందిని ఉంచిన పిమ్మట తన ఇంటి వారందరినీ వెంట పెట్టుకుని కాలి నడకను బయలుదేరును. ఎలా బయలుదేరాడు రాజు? రాజుగారంటే కాలి నడకను బయలుదేరాడు. రథాలు వదిలేశాడు, గుర్రాలు వదిలేశాడు, అన్ని వదిలేశాడు, కాలి నడకను బయలుదేరాడు. తర్వాత రాజును అతని ఇంటి వారు బయలుదేరి 16వ వచనం. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఒక పట్టణంలో 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారందరినీ వెంట పెట్టుకుని కాలి నడకను బయలుదేరును. రాజును అతని ఇంటి వారును బయలుదేరి వచ్చి బస చేసిరి. అతని సేవకులందరూ అతని ఇరు పార్శ్వములు నడిచిరి. గాతులు వచ్చిన 600 మంది విత్తీలను రాజులకు ముందుగా నడుచుచుండిరి. రాజు గిత్తీలకు విత్తీలు కలుగుని, నీవు నివాస స్థలము కోరు, పరదేశమై ఉన్నావు, నువ్వెందుకు మాతో కూడా వచ్చి ఉన్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలములో ఉండుము. తెలిపిన మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులు తోడుకుని పొమ్ము, కృపాసత్యములకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా. అంటే కూడా వచ్చి కొంతమందిని, నువ్వు రావద్దు, నువ్వు వెళ్ళిపో, మేము ఎక్కడికి వెళ్తామో మాకే తెలియదు. ఇవన్నీ తర్వాత చదువుకోండి. మీరు ఇంటికి వెళ్తారు ఖాళీ కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ టీవీ, ఆ సీరియల్, ఈ సీరియల్, ఆ మాట ఈ మాట, ఆ సోది ఈ సోది, ఏమండి ఇలాంటివి మాట్లాడుకోకుండా ఏం చదవాలంట? ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చామో అక్కడి నుంచి మీరు కింద చదువుకి వెళ్ళండి. మళ్ళీ ఆదివారం వచ్చిన తర్వాతే అక్కడ బైబిల్ తెరుతుందో మాటలు చదివేలాగా ఉన్నట్టుగా మనం అనుకుంటున్నాం. అలా కాదట. ఇంటికాడ కూడా మీరు ఏం చదవాలంట? ఇది దేవుని మాట అండి. దేవుని వాక్యం ప్రియమైన దేవుని మాట. దేవుని వాక్యం మనకి ఏమిస్తుంది? బలాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం మనకి ఏమిస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం మనకి ఏమిస్తుంది? శక్తిని ఇస్తుంది. అలాంటి శక్తి గల వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి, లేదా చదివించుకోవాలి, లేదా వినాలి. దీనివల్ల మీకు లాభమే తప్ప నష్టమైతే లేదు. ఏమండి? తర్వాత మీరు అలా కింద చదువుకుంటూ వెళ్ళండి. తర్వాత ఇక్కడ ఒక మాట చూపించి ముగిస్తారండి. ఆ మాట ఏంటంటే, అదే 2వ సమూయేలు గ్రంథము చంపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎవరు? ఇప్పుడు సింహాసనాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. మొత్తం మీద ఏం చేశాడు? సంపాదించేసుకున్నాడు. ఎవరు? ఆయనకి ఏం పేరు పెట్టాం మనం? అనీతిమంతుడు. ఏం సంపాదించుకున్నాడట? సింహాసనాన్ని. ఎవరిని దింపేశాడు కిందకి? నీతిమంతుణ్ణి, దావీదుని తండ్రి. ఇదన్నీ ఎవరు చూస్తారు అనుకుంటారు. ఇప్పుడు లెక్క అయితే ఏమనుకోవాలి? ఆ సింహాసనం మీద అప్సరం కూర్చున్నాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఏమనుకోవాలి? ఇతనే నీతిమంతుడు. ఇప్పుడు
దావీదు గారు సరిపోలేదు, దావీదు గారు ఏంటి దిగిపోలేదు, దింపేశాడు. దావీదుని దింపేశాడు. ఇప్పుడు ఈ దావీదు ఏమనుకుంటున్నారు అందరూ కూడా, అతడు అనీతిమంతుడు. ఇప్పుడు మీకు విషయం అర్థం కావాలి, సింహాసనం మీద ఉన్నవాడేమో నీతిమంతుడు, సింహాసనం మీద దింపేసి పారిపోయాడు కదా, పోయాడు కదా, పంపించేశారు కదా. దావీదు ఎవరట అది ఎవరు అనుకుంటారట, అలా ఎవరు చేశారు? అబ్షాలోము వెనకాల ఉన్న పెద్ద భోగం, దాన్ని ఏమంటాం? అపవాది. అపవాది 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 ఎప్పుడు నీతిమంతుని కించపరచాలనేది వస్తుందండి. అపవాది ఎప్పుడు నీతిమంతుని ఏం చేయాలని వస్తుందట? తొక్కేయాలి. పాతాళం ఏం చేయాలట? తొక్కేయాలి. నా పాతాళం దగ్గరికి ఏం చేయాలి? నీతిమంతుని తీసుకెళ్ళిపోవాలి. అది వాడి ప్లానింగ్. ఆడి ప్లానింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి బాగుంది బాగుంది అనుకుంటూ పోతున్నాడండి. కానీ నేను అంటాను, దావీదు పక్షమునున్నవాడు దేవుడు. దేవుడు నీ పక్షమును ఉండగా నీకు విరోధి ఎవడు? ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా పెట్టుకోండి, దేవుడు మీ పక్షాన ఉన్నాడు, మీకు విరోధి పనిచేయడు. విరోధి మీ వెనక తిరుగుతున్నవాడు వల్ల ఏమీ కూడా కాదు. నష్టం కలిగించాలనుకున్న కలిగించేసినా కూడా ఆ నష్టానికి గొప్ప ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు. దావీదు అనుకుంటున్నాడు, తప్పు చేశాడు, తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు, అయినప్పటికీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఈ శిక్షకు 10 గొప్ప మేలు దేవుడు నాకు చేస్తాడు. ఆ నమ్మకంతో దావీదు ముందుకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మీ అందరికీ ఒక మాట, మీకు అనారోగ్యమే అయి ఉండొచ్చు, కుటుంబ సమస్యలే అయి ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులే అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీకున్న దాన్ని బట్టి నువ్వు కురిగిపోకు, నీకున్న సమస్యను బట్టి నువ్వు బాధపడకు, నీకున్న రోగాన్ని బట్టి నువ్వు బాధపడకు, నీకున్న అప్పులు బట్టి నువ్వు బాధపడకు. నువ్వు యథార్థ హృదయంతో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీకున్న ప్రతి సమస్య నుంచి కూడా విడిపిస్తాడు. మరి ముఖ్యంగా ప్రాముఖ్యమైనది ఏంటంటే నెమ్మదిని సుఖమును నీకు దయచేస్తాడు. ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే పరలోకాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఆ పరలోకం వరకే ఇక్కడ ఈ భూమి మీద మనము దేవునితో సహవాసము చేయాలి. దేవునితో సహవాసము చేయడానికి ఇవన్నీ లింకప్ అయి ఉంటాయి. నీకు రోగమైనా అది లింక్ అయ్యే ఉంటుంది, నీకు సమస్య అయినా లింక్ అయ్యే ఉంటుంది, నీకు అప్పులైనా అది లింక్ అయ్యే, ఏదైనా ఉంటేనే మన మందిరానికి వస్తాం. వచ్చిన తర్వాతే దేవునితో సహవాసం అనేది ఏమవుతుందట? ప్రారంభమవుతుంది. అది అంచెలంచెలుగా ఎదుగుతుంది. అలా నీ సమస్యలన్నిటికీ దేవుడే తీరుస్తాడు. అయితే నువ్వు సమస్యను చూసి భయపడడానికి వీలు లేదు. రానివ్వండి, ఎన్ని సమస్యలు వచ్చినా నీ ధైర్యంగా నిలబడతాను, ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు అనుకుంటాం. బలమైన విశ్వాసంతో మీరు ఉండండి. ఇక్కడ ఆల్రెడీ దావీదు అలాగే ఉన్నాడు, మీకులాగే ఉన్నాడు. దావీదు మీకంటే గొప్పగా ఉన్నాడు. దావీదునే మనం ఉండాలి. ఇంకా కష్టం ఉంది ఆయనకి, ఇంకా బాధ ఉంది, ఇంకా ఎదుర్కొంటున్నాడు, సమస్యలు ఎదుర్కొంటున్నాడు. రాజు సింహాసనం దిగేశాడు, అడవిలోకి పరిగెట్టాడు, అబ్షాలోముకి దొరకకుండా దాక్కుంటున్నాడు, ఏరు దాడుతూ ఉన్నాడు, కొండలు దాడుతూ ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు. దేవుడు అలా వదిలేశాడా? సమస్య నుంచి తప్పించాడా? దేవుడు దావీదుకి ఏం చేశాడు అనేది మనకు అర్థం కావాలంటే ఇదే స్పీడ్లో, ఇదే ఆలోచనతో మీరు వచ్చే వరకు వచ్చి ఈ మాటలు వింటే దేవుడు ఎంత గొప్పగా దావీదుని పెట్టాడో, ఎలాంటి స్థితిలోకి మళ్ళీ తీసుకొచ్చాడో, దుర్మార్గపు ఆలోచనలు ఆలోచిస్తున్న అనీతిమంతుడైన అబ్షాలోముకి దేవుడు ఏ శిక్ష విధించాడో వచ్చే మనం చూద్దాం, నేర్చుకుందాం. అబ్షాలోముగా కాకుండా దావీదులా బ్రతకడానికి నిర్ణయం తీసుకున్నాం. తల వచ్చి ప్రార్థించండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధులు శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు.
అద్భుతములు చేయవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు ప్రభు. ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయడం గొప్ప దేవుడు. ఇదిగో నాయన, ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఇదిగో నాయన, అక్షాలు అనీతిమంతుడిగా ఉండే తండ్రి, నీతిమంతుడినే పరిగెట్టించాడు తండ్రి. కానీ నువ్వు చూస్తున్నావు అబ్షాలోము ఎలా బతుకుతున్నాడు, దావీదు ఎలా బతుకుతున్నాడు మీరు చూస్తున్నారు తండ్రి. మా జీవితంలో నీవు కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ కూడా బాబు నువ్వు ఉన్నావు అని, మాతో ఉన్నావు అని నమ్మి ఆయన నీ మాట కొరకు ఎదురు చూసే భాగ్యము మా అందరికీ థ్యాంక్స్. గొప్ప కార్యాలు జరిపించుకుంటూ ఉన్నాడు అయ్యా. అయ్యా, నీలో ఉన్న గొప్పతనం దావీదుగా చూపించారు తండ్రి. మేము మా జీవితాల ద్వారా గొప్పతనం చూపించే వారిగా ఉండడం అయితే మీరే సహాయం దయచు. ఈరోజు మాతో మాట్లాడే తండ్రి, బలపరిచే విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దావీదు మనసు కలిగి బ్రతికే జీవితం అందరికీ రైట్. తర్వాత జరగబోయే కార్యక్రమం అంతట్లో మీ తోడుకోండి, నువ్వు నడిపించు. మా కొడుకుతో రాని యేసుక్రీస్తు వరకు ఈ నామం ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.